ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు డీమార్ట్‌కి వెళ్ళాను. అసలు డీమార్ట్ అంటేనే స్కామ్ అని మీకు ఎంతమందికి తెలుసు? ఎందుకు స్కామ్ అంటున్నానంటే, మీరు కొనే ఫుడ్ ఐటమ్స్ ప్రతి దాని మీద ఎక్స్‌పైరీ డేట్ చూసి ఖచ్చితంగా కొనుక్కోవాలి. ఎందుకంటే వాడు మోస్ట్ ఆఫ్ ది ఎక్స్‌పైరీ డేట్ ఒకటి 4 డేస్‌లో ఎక్స్‌పైర్ అయ్యేవి, 2 డేస్‌లో ఎక్స్‌పైర్ అయ్యేవన్నీ ఆఫర్స్‌లో పెడతాడు. డీమార్ట్ అంటే ఎగేసుకుంటూ వెళ్ళి అన్నీ కొనేసుకునేదాన్ని స్టార్టింగ్‌లో. ఈ విషయం తెలిసాక చాలా ఆచితూచి అన్నీ చూసుకొని కొనుక్కుంటున్నాను. అన్నిటికీ అని చెప్పట్లేదు, ఓన్లీ ఫుడ్ ఐటమ్స్కి మాత్రమే ఎక్స్‌పైరీ డేట్ చూసుకొని కొనుక్కోండి. మెయిన్‌గా డైరీ ప్రొడక్ట్స్ అనమాట. లైక్ యోగర్ట్, మిల్క్, బటర్ మిల్క్, లస్సీస్ ఇలాంటి వాటికి త్వరగా ఎక్స్‌పైరీ డేట్స్ అనేవి ఉంటాయి. డీమార్ట్‌లో గ్లాస్ ఐటమ్స్ అయితే చాలా చీప్‌గా దొరుకుతాయి. నేనైతే ఇప్పటికి చాలా కొన్నాను. వాటితో అవసరం లేకపోయినా నేను కొంటాను. నాలాగే చాలా మంది అలానే కొంటారు. చూడ్డానికి బాగున్నాయి, క్యూట్‌గా ఉన్నాయి అని కొనేస్తూ ఉంటారు. వీడియోలో చూపిస్తున్న గిఫ్ట్ బాక్స్ కూడా నేను కొన్నాను. నాకు దానివల్ల ఏం యూజ్ లేదు, కానీ చూడ్డానికి నచ్చిందని తీసేసుకున్నాను. అండ్ ఇంకో విషయం వచ్చేసరికి, నార్మల్‌గా మనకి వెయిట్ చెక్ చేసి ఇస్తారు కదా, లైక్ బాస్మతి కానీ, పల్లీలు కానీ, షుగర్ కానీ మనకి ఇస్తారు కదా వెయిట్ చెక్ చేసుకొని. అస్సలు తీసుకోవద్దు. ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరు దాంట్లో చేతులు పెట్టి ఎక్కడెక్కడో తిరిగి వస్తారు, ఎక్కడెక్కడో చేతులు పెట్టుకుంటారు, అన్నీ తీసుకెళ్ళి ఆ ఫుడ్ ఐటమ్స్లో మిక్స్ చేసేస్తారు. చాలా జర్మ్స్ ఉంటాయి. నా బెస్ట్ సజెషన్ అయితే అసలు అవి తీసుకోవద్దు. మీరు బయట షాప్స్లో తీసుకోవడం బెటర్. ఇంకా డ్రెస్ సెక్షన్కి వచ్చేసాము. నాకైతే ఈ డ్రెస్ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. డ్రెస్కి తగ్గట్టు హ్యాండ్ బ్యాగ్ కూడా దొరికింది నాకు. ఎంత క్యూట్ ఉన్నాయో అసలు, చిన్ని చిన్నిగా బుజ్జి బుజ్జిగా చాలా క్యూట్ ఉన్నాయి. అసలు డీమార్ట్కి ఎందుకు వెళ్ళినట్టు, ఏం తీసుకోవడానికి వెళ్ళాను అనుకుంటున్నారా? ఇదిగోండి, ఇదే తీసుకోవడానికి వెళ్ళాను, యోగర్ట్. అసలు ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా ఇది మాత్రం తీసుకోకుండా అయితే బయటికి రాను. ఖచ్చితంగా ఎక్స్పైరీ డేట్ చూస్తాను, చూసే కొనుక్కుంటాను. మీరు కూడా అలానే చేయండి.